నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు. జనన మరణాల నమోదుకు జనవరి 1న నూతన పోర్టల్ ప్రారంభం. అమరావతిలో నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం. 11,467 కోట్ల ఖర్చుతో 20 పనులకు అనుమతులు. మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి నేతల నామినేషన్లు. ముగ్గురే పోటీలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం. పవన్ కు బెదిరింపు ఫోన్ కాల్ కేసులో పురోగతి. నిందితుడిని రహస్యంగా విచారిస్తున్న పోలీసులు. స్మార్ట్ సిటీస్ జాబితాలో కొప్పర్తికి స్థానం వెల్లడించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. సన్నిహితుల సమక్షంలో మంచు కుటుంబ వివాదంపై చర్చలు. సమస్యను పరిష్కరించుకుంటామన్న మోహన్ బాబు. రాజ్యసభ చైర్మన్ పై ఇండీ కూటమి అవిశ్వాస తీర్మానం. సెక్రటరీ జనరల్కు నోటీస్ అందించిన విపక్ష నేతలు. ప్రజలకు నాణ్యమైన సేవలు, సమర్థ పాలన అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి ఆర్టీజీఎస్ ద్వారా సమీకృతం చేయాలన్నారు. అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ సమయంలోనే అందించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై వాట్సాప్ ద్వారా పౌర సేవల జారీ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సహా ఇతర పత్రాలను వాట్సాప్ ద్వారానే అందించేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలన్నారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కారం, ప్రజల సంతృప్తి స్థాయిని ఆర్టీజీఎస్ పరిశీలించాలన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్లు, ఐఓటీ డివైజ్ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇటీవల గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించిన గంజాయి పంటను డ్రోన్ల సాయంతో ధృవీకరించిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని రహదారులపై ప్రమాద స్థలాలను డ్రోన్ల ద్వారా అన్వేషించి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95% కుటుంబాల జియో ట్యాగింగ్ పూర్తి చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. ఆధార్ సంబంధిత సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేలా మరో 1000 ఆధార్ కిట్ల కొనుగోలు కోసం 20 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు. అలాగే రాష్ట్రంలో 100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్ టైంలో అప్డేట్ చేయాలన్నారు. రాష్ట్రంలో జనన, మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వత పరిష్కారంగా తీసుకువస్తున్న నూతన వెబ్ పోర్టల్ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 20 సివిల్ పనులను ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇచ్చే రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, సివిల్ సర్వీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాల నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. జడ్జిలు, మంత్రుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ 1585 కోట్లు వెచ్చించనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్ల కింద 1200 ప్లాట్ల నిర్మాణానికి 984 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరదనీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సేవరేజ్, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 20 సివిల్ పనులు పూర్తి చేయడానికి 11,467 కోట్ల మేర వ్యయం చేసేందుకు ఆమోదముద్ర వేసింది.
ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మరో ముఖ్యమైన ప్రాజెక్టును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్ సిటీల్లో రాష్ట్రానికి చోటు దక్కేలా కృషి చేసింది. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. కొత్తగా అభివృద్ధి చేసే 8 స్మార్ట్ సిటీలకు కేంద్ర సర్కార్ 8,000 కోట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇప్పటికే 100 నగరాలు అభివృద్ధి చేశామన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వేగంగా సాగుతున్న పట్టణీకరణకు అనువుగా కొత్తగా 8 ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం కోసం 21 రాష్ట్రాల నుంచి 26 ప్రతిపాదనలు రాగా 8ని ఎంపిక చేసినట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించిన 15 ఆర్థిక సంఘం అందులో మెరుగైన ప్రణాళికలు పంపిన 8 రాష్ట్రాలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కొప్పర్తికి చోటు కల్పించినట్లు వివరించారు. ఐసీసీసీగా పరిగణించే నూతన స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల, పరిశుభ్రతకు పెద్దపీట వేయనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు పాలనా పరంగానూ అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన 100 స్మార్ట్ సిటీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వైఫై, హాట్స్పాట్ సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లైబ్రరీలు, సకల సదుపాయాలతో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కూటమి ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీలు వారి నియోజకవర్గాల్లోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత ఎంపీలు వెల్లడించారు. కాకినాడ నుంచి వారణాసికి కొత్త ట్రైన్ అడగటం జరిగింది. మచిలీపట్నం నుంచి రేపల్లి నుంచి డైరెక్ట్గా బాపట్లకి కొత్త లైన్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సర్వే చేయించి చూస్తామని చెప్పారు. కర్నూలు వచ్చేసి మొదటి రాజధాని నుంచి ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధానికి మాకు రైలు లేదని చెప్పంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా కర్నూలు నుంచి మంత్రాలయం రైల్వే కనెక్షన్ కావాలని చెప్పి అడిగాము. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా ఆల్మోస్ట్ సర్వే అయిపోయిందన్నారు. ఆ సర్వే నుంచి కూడా వర్క్ కూడా వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని తెలిపారు. కిసాన్ ట్రైన్ తాడిపత్రి నుంచి బొంబాయి పోర్టుకి దాదాపుగా 1,00,000 టన్నుల యొక్క అరటి సాగుని అక్కడ పంపించేదానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారస్తులు, రైతు కూడా కోరుతున్నారు సబ్సిడీ కావాలని చెప్పేసి. వారు కూడా సానుకూల సంబంధించి ఖచ్చితంగా దాని మీద పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు మాకు అక్కడ విజయవాడ నుంచి బెంగళూరుకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం తరపున బేద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. వీరికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. 3 స్థానాలకు 3 నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు తెలుగుదేశం నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీద మస్తాన్రావు తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు దక్కుతున్నాయన్నారు. చిన్న వయసులోనే తనకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానన్నారు. రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకోబడడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని ఒకసారి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి, నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు అందరూ కూడా రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. బీసీలకు చేసిన సేవలను గుర్తించే బీజేపీ తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేంద్రం మద్దతు అవసరమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల ప్రయోజనాల కోసమే తన ప్రయాణమన్నారు. పార్లమెంట్లో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను
ఇంకా 4 ఏళ్ళు పార్లమెంటుకు పోవడం, అటెండెన్స్ వేయడం, జీతాలు తీసుకోవడమే అవుతుంది తప్ప నేను 50 ఏళ్ళు పోరాడిన బీసీల కోసం. బీసీలకు లాభం అవుతుంది అంటే ఎక్కడికైనా వెళ్తా. బీసీలకు చదువుకోవడానికి అవకాశాలు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కావాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నా. రాజ్యసభ సభ్యులుగా బీదం మస్తాన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్యల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమి అభ్యర్థులు సంతకాలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకుని 3 అభ్యర్థిత్వాలను బలపరుస్తూ సంతకాలు చేశారు. సంతకాల కార్యక్రమంలో మంత్రులు డోలా, సత్యకుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ చేసిన మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నూకా మల్లికార్జునరావుపై విశాఖలో గతంలోనే కేసు నమోదైంది. చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తిరుమలలో పింక్ డైమండ్ దొంగలించారన్న ఆరోపణలు నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డిని జైల్లో వేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం. డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నీ బతుకంతా అవినీతి, దోపిడీ. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా చట్టాలు ఏం చేస్తున్నాయి? సోషల్ మీడియాలో చెలరేగిపోయినారు. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈయనకేమిటి ఎగ్జామ్షన్? ఒక ముఖ్యమంత్రిని అతను వాడిన భాషకి విజయసాయిరెడ్డికి ఏంటి ఎగ్జామ్షన్? ఇట్స్ అన్ఫార్చునేట్. రాష్ట్ర ప్రజలపై చెత్త పన్ను వేసిన వైసీపీ ప్రభుత్వం కనీసం ఆ చెత్తను తొలగించే చర్యలు చేపట్టలేదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు వద్ద జిందాల్ ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్తో కలిసి నారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తినపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది. బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది. దాంతో బ్రిక్స్ చేస్తున్నారు. ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే 50 నుంచి 60 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, మొత్తం దానికి ఇవ్వాలని. ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం 3 ప్లాంట్లే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అందులో 2 టేక్ ఆఫ్ అయినాయి. మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టలా. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్, చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. జగన్ హయాంలో రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్ఘాటించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు ఇస్తామని చెప్పారు. విజయవాడ వరలక్ష్మీ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ 3 మొక్కలు చేశారు. ఏ ఒక్క లోను కూడా ఇవ్వకుండా ఆఫీస్ నిర్వహణ కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఈ సంవత్సరం నుంచే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, లిట్ క్యాప్ ద్వారా కూడా రుణాలు కూడా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ పిల్లల స్కాలర్షిప్స్, వసతి దీవెన, విద్యా దీవెన పేరు పెట్టి ఆ బిల్లులు చెల్లించగా పిల్లల పరీక్షలు రాని పరిస్థితి. ఈ సంవత్సరం మేము కలెక్టర్ల ద్వారా కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ట్యూషన్ ఫీజులు కూడా డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఈ నెలలో చెల్లించబోతా ఉన్నాం. అదే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకి కిట్స్ రూపంలో అందించబోతా ఉన్నాం. గురుకుల పాఠశాలలో శానిటేషన్ ఇవన్నీ కూడా మెకనైజ్డ్ సిస్టమ్ మేము వెళ్ళిపోతున్నామని సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ రక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటామని
ఆంధ్రప్రదేశ్లో లైఫ్ సేవింగ్ గార్డ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ లైఫ్ సేవింగ్ అసోసియేషన్ సభ్యులను శాప్ చైర్మన్ రవినాయుడు కోరారు. ఒడిశాలో అంతర్జాతీయ బీచ్ అండ్ ఓషన్ స్పోర్ట్స్ కార్నివాల్ ప్రారంభోత్సవానికి హాజరైన రవినాయుడు 7 దేశాల క్రీడా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో క్రీడా రంగానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విశాఖ వేదికగా బీచ్ గేమ్స్, వాటర్ గేమ్స్ నిర్వహించాలని రవినాయుడు కోరగా ఆయా దేశాల స్పోర్ట్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని లైఫ్ సేవింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వ్యూహం సినిమా విడుదల సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మపై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ₹2,000 కోసం వేధించి ఆత్మహత్యకు పురిగొల్పిన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన నరేంద్ర బంధువులు డిమాండ్ చేశారు. గత నెలలో లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్న నరేంద్ర ఈ నెల 4వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. నరేంద్ర భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపారని, అవి తట్టుకోలేకే నరేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ చూస్తున్నాను, ఇక్కడే ఉన్నాను పక్కన. నేను కానుకోలేకపోయాను. ఏం రాకూడదంటే ఆర్లు పోర్లు పడుతున్నావు. ఏదో నాయం చేయండి బాబు, ఏ తల్లికి కూడా అలా రాకూడదు. చాలా మంది బిడ్డలు ఇలా బలైపోతున్నారు. 2,000 ల్యాప్లో 2,000 తీసుకున్నాడు. నా కొడుకుని ఎంత తాసర పెట్టాడో నా ఎదవ అంత తాసర పెట్టాడు. ఇలాగ అయ్యింది. 20 ఉన్నాడు నా అడ్డాల్లోనూ, 20 సంవత్సరాలు. 21కి పెళ్లి చేశాను, పారిపోన్నాడు. మీరు ఏదో చేయండి, అలాంటి ఎదవలు ఉంచేయకూడదు. మా అక్కనే చూస్తాడు బాగాను. ఆ అబ్బాయి తీసుకొచ్చి పోషించాలి వాళ్ళే. మరి అబ్బాయి చనిపోయి చాలా బాధ అనిపిస్తుంది అండి మాకు. చాలా మంచోడు కూడా నా అబ్బాయి. ఆ నూనె 2,000 తీసుకున్నాడంట అబ్బాయి. తీసుకున్నాడు, మాకు కూడా చెప్పలేదు. మాకు చెప్పినా బాగుండు. నాకు చెప్పిన నేనే ఇస్తాను కదా వచ్చి పొట్టేళ్ళే పెట్టారంట. మెసేజ్లో చేయడం గట్రా జరిగింది. ఇంతలో ఎంతో అయిపోయింది. ఇంకా బాధ అనిపిస్తుంది మాకు కూడా. బాధలు మాకు ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు కూడా. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న 10 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 19 ప్లాస్టిక్ బాక్సుల్లో నిల్వ చేసిన 138 గ్రాముల లిక్విడ్ గంజాయి, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్, 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్కడ్పై ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఈ మేరకు రాజ్యసభ సచివాలయంలో నోటీసులు సమర్పించాయి. అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. అయితే రాజ్యాంగ పదవుల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సంతకాలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు సంతకాలు చేయలేదని పేర్కొన్నాయి. ఇవాళ పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, నజీర్ హుస్సేన్ రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోదీకి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అందజేశారు. చైర్పర్సన్ జగదీప్ ధన్కడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, సోరోస్ మధ్య సంబంధాల అంశాన్ని లేవనెత్తేందుకు అధికార పార్టీ సభ్యులను అనుమతించడంతో ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. ఇండియా సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు గుర్తింపు తెచ్చిన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడిన ఆయన గత రాత్రి బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రేపు మాండ్య జిల్లాలోని ఆయన స్వగ్రామంలో అధికారుల అంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. భార్య ప్రేమ, శాంభవి, మాళవిక అనే 2 కుమార్తెలున్నారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడిన ఎస్ఎం కృష్ణ రాత్రి 2:45 బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రేపు మండ్యా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరిగే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ ఐటీ రంగానికి ఊతమివ్వటం ద్వారా బెంగళూరును ప్రపంచ పటంలో నిలిపారు. ఇండియా సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు గుర్తింపు తెచ్చారు. ఎస్ఎం కృష్ణ 1932 మే 1న మండ్యా జిల్లాలో జన్మించారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించిన అనంతరం స్వదేశానికొచ్చి రాజకీయాల్లో ప్రవేశించారు. 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొంతకాలం ప్రజా సోషలిస్టు పార్టీలో పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎస్ఎం కృష్ణ ఎన్నో పదవులు చేపట్టారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. యూపీఏ హయాంలో 2009 నుంచి 12 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించారు. ఇంకా ఉప ముఖ్యమంత్రిగా, శాసనసభ స్పీకర్ గా, లోక్సభ, రాజ్యసభ, శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. హస్తం పార్టీతో 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని 2017లో బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ గతేడాది జనవరిలో వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎస్ఎం కృష్ణ అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అమెరికాలో న్యాయ విద్య అభ్యసిస్తున్నప్పుడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జాన్ ఎఫ్ కెనడీ పోటీ చేశారు. భారత అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన తరపున ఎస్ఎం కృష్ణ ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన కెనడీ కృష్ణ సహకారాన్ని అభినందిస్తూ ఆయనకు లేఖ రాశారు. తన గెలుపునకు ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు. ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. మంచు కుటుంబంలోని వివాదాలు పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కాయి. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్పై కేసు నమోదైంది. ఇవాళ పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇది ఆస్తి కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని మనోజ్ తెలిపారు. భార్య మౌనికతో కలిసి అదనపు డీజీ మహేష్ భగవత్ని కలిసిన మనోజ్ ప్రాణహాని ఉన్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. న్యాయం చేయాలంటూ మనోజ్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ని కలిసే వరకు పరిస్థితులు దారితీశాయి. ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి యత్నించారని మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుమారుడు మనోజ్తో పాటు ఆయన భార్య మౌనికతో తనకు హాని ఉందని రాచకొండ కమిషనర్తో పాటు పహాడీ షరీఫ్ పిఎస్లో మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. 2 రోజులుగా మోహన్ బాబు ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబుకు, మనోజ్కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా ఇవాళ విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కుమారుడు విష్ణును మోహన్ బాబు ఎయిర్పోర్టుకు వెళ్లి తన కారులోనే తీసుకొచ్చారు. అనంతరం సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరిపారు. అయితే అర్ధాంతరంగా చర్చ మధ్యలోంచి వచ్చిన మనోజ్ తన భార్యతో పాటు బౌన్సర్లను బయటకు పంపించేందుకు యత్నించారని మీడియాకు తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన మనోజ్ వివాదంలో తన భార్యతో పాటు 7 నెలల కుమార్తెను లాగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది?
మనోజ్ వెళ్లిన తర్వాత మోహన్ బాబు నివాసం వద్ద ఇరువురి బౌన్సర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. అందరికీ సర్ది చెప్పిన విష్ణు మనోజ్ తరపు బౌన్సర్లను బయటకు పంపించారు. భూమా, మౌనిక సైతం మనోజ్ బౌన్సర్లను మందలించారు. అనంతరం వచ్చిన ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, సిఐ గురువారెడ్డి మోహన్ బాబు వాంగ్మూలం నమోదు చేసుకుని వెళ్లిపోయారు. అనంతరం ఓ న్యాయవాది సైతం మోహన్ బాబు ఇంట్లోకెళ్లి తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించినట్లు సమాచారం. మరోవైపు ప్రతి ఇంట్లోనూ వివాదాలు సాధారణమేనని మోహన్ బాబు తెలిపారు. తమ ఇంటి తగాదాను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తనకు న్యాయం జరిగే వరకు ఎక్కడి వరకైనా వెళ్తానన్న మనోజ్ భార్యతో కలిసి అదనపు డీజీ మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. తాజా పరిణామాలు వివరించి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. స్పందించిన మహేష్ భగవత్ రాచకొండ సిపి సుధీర్ బాబును కలవాలని సూచించినట్లు తెలుస్తోంది.